కూడా మా పిల్లల బతుకులు ఇలా ఉండకూడదు. ఏకోన్ముఖంగా మొత్తం కూడా మేము కూలీలందరం కూడా మా తెలంగాణ తప్ప ఇంకోటి లేదు ఇవ్వాలా అనేది కూలీలు చెప్పాల్సి వచ్చింది. ఇంకొద్ది ఎలైట్ సెక్షన్ ఏదైతే బిజినెస్ సెక్షన్, తర్వాత ఎంప్లాయీస్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా జనరల్గా వాకింగ్లో యోగాలో వీళ్ళందరూ కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా ఇంతవరకు ఎంప్లాయీస్ ఉన్నారు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా మేము మొత్తం కూడా మేము వేస్తామని చెప్పడం. ఆ యొక్క బిజినెస్ సెక్షన్స్ మాకు కొంత ఇంతకుముందు అనుమానాలు ఉండే, కానీ అనుమానాలని మాకు తీరినాయి. మేము కూడా ఏకోన్ముఖంగా చేస్తామండి. అంటే అన్ని రకాల మేము ఏదైతే సెక్షన్స్ని ఇంతకుముందు అనుకున్నామో అవి కాకుండా ఈ కొత్త కొత్త సెక్షన్స్ ఏకోన్ముఖంగా రావడం అనేది ఒక అద్భుతమైన విషయం. కాబట్టి ఖచ్చితంగా గెలుపు మీద మాకు ఏమాత్రం ఒక 15 రోజుల ముందు మేము ప్రచారం స్టార్ట్ చేస్తున్నప్పుడు చాలామంది మమ్మల్ని మీకు కార్యకర్తల బలం తక్కువ ఉన్నది, నెట్వర్క్ తక్కువ ఉంది చెప్పారు. ఈ రోజున ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్తే 32 ఆఫీసులు ఇలా ఓపెన్ చేస్తే ఒక్కొక్క ఆఫీస్ దగ్గర 200 నుండి 300 లోకల్ కార్యకర్తలు. మేము పోయింది 5 నుండి 10 మంది మాత్రమే. ఇక్కడ నుండి 5 నుండి 10 మంది మాత్రమే. మా మిగతా వాళ్ళందరూ 200 నుండి 300 కార్యకర్తలు అయితే 3 వంతులు 2 నుంచి నుండి 3 వంతుల మంది మహిళలు, హౌస్ వైఫ్స్, మిగతా వాళ్ళందరూ ఎలైట్ సెక్షన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మేము ఇక్కడ నువ్వు రానవసరం లేదన్నా మేము మా యొక్క జెండాని ఇక్కడ పెట్టుకుంటాం, మేము చేస్తామని చెప్పారు. మహిళలు ఇంతకుముందు నేను చెప్పింది యువకులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు. మహిళలు ఈరోజు మీరు చూస్తే మీరు కూడా చాలామంది వాళ్ళ గమనించి ఉంటారు. మహిళలు కూడా ఒక 2 వంతుల దగ్గర 2/3 వంతుల మంది ఉన్నారు. కాబట్టి అనేక సెక్షన్స్ నుండి వచ్చిన స్పందన చూస్తుంటే ఖచ్చితంగా ఈ రోజున మిర్యాలగూడ నియోజకవర్గంలో గెలుపు అనేది ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నాం. అదేవిధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో పార్లమెంటరీ అభ్యర్థి అయిన నాకు కూడా ఖచ్చితమైన మెజారిటీ అనేది ఇక్కడ నుండే ఎక్కువ వస్తుందని చెప్పేసి నమ్మకం అనేది కుదిరింది. అయినా మేము ఏది కూడా వదిలిపెట్టకుండా మరలా కూడా వాళ్ళు మేము ఏం చేయగలుగుతామో చెప్పడానికి అని చెప్పేసి మరలా ఇంటింటికి ఈ రోజున ప్రచారం మొదలుపెడుతున్నాం. ఈ యొక్క 15 రోజులు కూడా ప్రతి కార్యకర్త అసలు రోజు చేరికలు చూస్తుంటే మాకే చాలా అసలు కండువాలు కప్పలేక ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఏ పార్టీలు ఏంటి అని వాళ్ళ యొక్క వివరాలు అడిగి చేద్దామనే టైం కూడా సరిపోవట్లేదు. కాబట్టి ఎక్కడికి పోయినా కొన్ని చేరికలు మేము వస్తూ చేరుతున్నాం అని చెప్పేసి యువతగా మిగతా వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితమైన స్పందన, అద్భుతమైన స్పందన ఉన్నది. మీరు కూడా గమనించే ఉంటారు. మీ ద్వారా ఈ విషయాలు ఇంకా ప్రజలకు పోయి మొత్తం ఈ యొక్క విజయాన్ని అద్భుతమైన విజయంగా, మిర్యాలగూడ విజయాన్ని అద్భుతమైన విజయంగా వస్తుందని చెప్పేసి ఆశాభావంతో ఉన్నాం. ఇది ఈ విషయం 3Dలు కాకుండా ఈ నియోజకవర్గాలు మొత్తంలో కూడా ప్రజలను కలుసుకునేందుకు 23వ తారీఖు ఈ యొక్క మన దగ్గర ఉన్న 6 కాన్స్టిట్యున్సీలు కూడా వస్తున్నారు. 6 కోదాడలో 12 గంటలకు మొదలుపెట్టి కోదాడలో తర్వాత తుంగతుర్తి, నకరేకల్, మునుగోడు ఈ 3 చూసుకొని దేవరకొండ, హాలియా, హుజూర్ నగర్ తర్వాత మిర్యాలగూడ వస్తారు. మిర్యాలగూడ నుండి రోడ్డు మార్గంలో సూర్యాపేటకి వెళ్తాం. ఇక్కడ 5 గంటల 4 గంటలకే 4:30కి ఇక్కడ సభ అవుతుంది. 10 సభలు 9 సభలు ఆ రోజున 9 సభలు ఇక్కడ ఉండబోతున్నాయి. 6 నల్లగొండ పార్లమెంటులో, 3 భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జరగబోతున్నాయి. 12 గంటలకు మొదటి సభ ఇక్కడ ఉంటే కోదాడలో, చివరి సభ 6 గంటలకు సూర్యాపేటలో అవుతుంది. హెలికాప్టర్ ద్వారా ఇవన్నీ తిరుగుతూ మిర్యాలగూడకు వచ్చి మిర్యాలగూడ నుండి రోడ్డు మార్గంలో సూర్యాపేటకి వెళ్తారు. కేసీఆర్ గారు 23వ తారీఖు జిల్లా మొత్తం కూడా మిగతా అన్నిటికంటే కూడా ఈ జిల్లా మీద ఒక ప్రాధాన్యత ఇచ్చి ఫస్ట్ సభ, ప్రచార సభ కూడా హుజూర్నగర్లోనే పెట్టారు. రెండవది యాక్చువల్గా అద్భుతమైన సభ నల్లగొండ సభ కూడా తాను వచ్చారు స్వయంగా. మమ్మల్ని కూడా రెగ్యులర్గా పర్యవేక్షిస్తూ ఈ యొక్క జిల్లా మీద ప్రాముఖ్యత ఇచ్చేసి ఈ 23 పర్యటన కూడా విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరినీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. 23 సాయంత్రం ఎక్కడికి పోయినా నల్లగొండ జిల్లాలో మాత్రం ఖచ్చితంగా వస్తున్నారు. నల్లగొండ జిల్లా పార్లమెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గాలు గెలవాలనే కృషి కేసీఆర్ గారు చేస్తున్నారు. దానికి ఒక నాయకులు, కార్యకర్తలు కూడా అద్భుతంగా మళ్ళీ 21 తారీఖు 2 తారీఖు సాయంత్రం
ఫరీద్ భాయ్